లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ అదే ప్లేస్‌లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి మళ్ళీ లావు అయిపోతారా అని అడుగుతా ఉంటారు. సో, లైపోసెక్షన్ ఏంటిదనంటే ఒక స్టబ్బన్ ఏరియాస్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఎంత పని చేస్తున్నా గానీ ఒక ఏరియాలో పోవట్లేదన్న దానికి మనం ఫ్యాట్ తీసేస్తాం. సో, లైపోసెక్షన్‌లో మనం ఫ్యాట్ ఒక్కటే కాదు తీసేది. అంటే లైపోసెక్షన్ అండ్ అదర్ ఫ్యాట్ డిజాల్వింగ్ వాటికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో యాక్చువల్లీ మన ఫ్యాట్ ఎట్లా ఉంటుందంటే ఫ్యాట్ సెల్స్‌లో ఉంటాయి. ఫ్యాట్ సెల్స్ అనేవి చాలా సైజ్ ఎంత సైజ్ అన్నా పెరగొచ్చనమాట. ఈ లైపోసెక్షన్‌లో ఫ్యాట్‌తో పాటు ఫ్యాట్ సెల్స్‌ని కూడా తీసేస్తాం. సో, యాక్చువల్లీ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కూడా ఆ ఏరియాలో తగ్గిపోతాయనమాట. అండ్ తగ్గిపోయి ఒక డిజైర్డ్ షేప్‌కి వస్తాయి. కానీ చెప్పినట్టు ఉన్న ఎంత పల్చగా ఉండే వాళ్ళకన్నా ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. సో, మళ్ళీ తిరిగి వెయిట్ గెయిన్ అయినప్పుడు ఈ ఫ్యాట్ అనేది గ్రో అవ్వచ్చు. కానీ లైపోసెక్షన్ చేసిన తర్వాత చేయకముందు డిఫరెన్స్ ఏంటంటే మన బాడీలో పర్టికులర్‌గా వెయిట్ గ్రో అయితే ఎట్లయితే ఫ్యాట్ డిపాజిట్ అయిద్దో అదే రేషియోలో అదే ప్రపోర్షన్‌లో ఆ పర్టికులర్ ఏరియాలో సపోజ్ చెస్ట్ మీద ఛాతీ మీద చేస్తే అదే ఏరియాలో అట్లా పర్టికులర్‌గా డిపాజిట్ అయితది అంతేగాని అదే ఏరియాలో మళ్ళీ ఫ్యాట్ అంతా ఎక్కువగా ఇలా అక్యుములేట్ అవ్వడం అనేది జరగదు. బట్ అయిన తర్వాత డైట్ ఫాలో అవ్వకుండా వెయిట్ పెరిగి ఫ్యాట్ పెరుగుతుందనంటే అన్ని ఏరియాస్‌లో ఎట్లయితే వచ్చి చేరుతదో అలాంటి ఏరియాలోనే చేరుతది మళ్ళీ తిరిగి. అంతేగాని అదే ఆ ఏరియాలో ఎక్కువగా వచ్చి చేరడం అనేది అంటూ ఏమీ ఉండదు.